హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. ఎక్కడికి వచ్చా లావణ్య అనుకుంటున్నారా? నేనైతే ఇదిగోండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చానండి. రీసెంట్గా మా దగ్గర అయితే సౌత్ ఇండియా ఓపెన్ అయ్యింది. ఆల్మోస్ట్ 1-2 months అయ్యింది అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. కానీ రీసెంట్గానే సౌత్ ఇండియా అయితే ఓపెన్ అయింది. చాలా పెద్దగా ఓపెన్ అయ్యింది, సూపర్గా ఉంది అసలు. ఇదిగోండి మా దగ్గర అయితే రీసెంట్గా సౌత్ ఇండియా ఓపెన్ అయింది. అయితే సౌత్ ఇండియాకి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? ఆల్రెడీ నిన్న లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. బోనాల పండగకి చీర కొనడం కోసం అయితే నేను సౌత్ ఇండియాకి వచ్చాను అనమాట. తెలంగాణలో బోనాలు అంటేనే పెద్ద పండగ. ఆల్మోస్ట్ దసరా పెద్ద పండగ, దానికి అంటే ముందు బోనాలు అంతే పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇంకొక కొత్త చీర కొనమని మా వారైతే డబ్బులు ఇస్తే నేనైతే షాపింగ్ మాల్కి వచ్చినాను అనమాట. ఇదిగోండి షాప్ అంతా కూడా ఒక లుక్ వేసుకోండి మీరైతే. ఇంకా ఈ ఏరియా అయితే పట్టు చీరల సెక్షన్. ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్, అలాగే కేజీ సేల్ కూడా నడుస్తుంది. కేజీకి కేజీ ఫ్రీ అన్నట్టుగా చాలా ఉన్నాయి. ఇంకా నేను మొత్తం అయితే చూడలేదు, జస్ట్ ఇవన్నీ చూపించడం కోసం అయితే ఒక రౌండ్ తిప్పాను అనమాట, మీకోసం అనమాట. 50% డిస్కౌంట్లో ఒక బ్లాక్, ఒక సెక్షన్ లాగా అట్లాగా ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆషాఢము బోనాల పండుగ ఇంకా మాత్రం ఉండకపోతే ఎలాగా, వాటితో పాటుగానే ఇదిగోండి బ్లౌజెస్ కూడా ఉన్నాయి. వర్క్ బ్లౌజెస్, నార్మల్ బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ ఇట్లాగా స్టిచ్చింగ్ చేసినవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీ శారీస్ సెక్షన్, కాటన్ శారీస్ సెక్షన్, ఇదంతా కూడా అనమాట. ఇంక ఇక్కడ కొన్ని షిఫాన్ శారీసే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా నేనైతే బోనాల పండగకి పట్టు శారీ కొనడం కోసం అయితే పట్టు శారీ కలెక్షన్లోకి వచ్చానమాట. ఇదిగోండి నాకు అన్ని శారీస్ వరుసగా పెట్టి చూపిస్తున్నారనమాట. ఇంకా నేనైతే సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడైతే చూస్తున్నాను. ఇంకా నాకు దగ్గర లేని కలర్ తీసుకుందాం ఈసారి అయితే అనేసి చాలా వెతుకుతున్నాను అనమాట. రెగ్యులర్గా నాకు పింక్ ఇష్టము, పింక్ గ్రీన్ కాంబినేషన్ ఇష్టం, కానీ ఇంకా అవి చాలా అయిపోయాయని పింక్ కాంబినేషన్లో ఇంకొక రేర్ కలర్ ఏదైనా ఇంగ్లీష్ కలర్ తీసుకుందామని అయితే చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ కనకాంబరానికి బ్రౌన్ కలరు బార్డరు, బ్లౌజ్ కూడా వచ్చింది. చాలా బాగుంది ఈ కలరు. కాకపోతే ఈ కలర్ నేను తీసుకున్నానా, ఏ కలర్ తీసుకున్నాను అనేది మీరు గెస్ చేయండి. ఆల్రెడీ షార్ట్ వీడియో చూసుంటారు మీరు, కాకపోతే మళ్ళీ కూడా సస్పెన్స్గా చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ మనం శారీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనకు కట్టి చూపిస్తారనమాట. మంచిగా వాళ్ళు కట్టేసి మనకి జ్యువెలరీ సెట్ చేసి ఎలా ఉన్నామో మనకు, ఎందుకంటే కాస్ట్లీ పట్టు శారీస్ తీసుకునేటప్పుడు చూస్తే ఒకలాగా ఉంటాయి, మనం ఇంటికి వచ్చి కట్టుకుంటే ఒక్కోసారి నచ్చుతాయి, నచ్చవు అనమాట. అందుకోసమని అయితే నేను సరే కట్టుకొని చూద్దామని అయితే ఇదిగోండి ఇలాగా కట్టుకొని చూస్తున్నాను అనమాట. చూడండి ఇట్లాగైతే మనకు ఇది ఈ ఏరియానే కాదండి, ఎక్కడైనా సౌత్ ఇండియాలో ఇలాగ మనకు సెట్ చేస్తారు. ఖచ్చితంగా మాకు ఇలాగ కట్టించండి అంటే తప్పకుండా కట్టిస్తారు. మీలో ఎవరైనా ఇలా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇట్లాగా కట్టించుకొని చూడండి, మీకు కూడా ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఒక శారీ తీసుకొని ఒకసారి కట్టించండి అంటే ఇదిగోండి వాళ్ళందరూ అయితే ఇట్లాగా నాకు సెట్ చేస్తున్నారు. టోటల్గా ఇలాగ నేనైతే రెడీ అయ్యి అద్దంలో చూసుకున్నాను అనమాట. ఇంకా వడ్డానం జ్యువెలరీ కూడా వాళ్ళు వేసి మనకు చూపిస్తారనమాట. ఇదిగోండి ఈ శారీకి అయితే నేను ఇలాగా చూశాను అనమాట. బాగుందా? ఇంకా శారీ అయితే కొనుక్కొని మనం ఒక్క శారీకి పోతే ఒకటే కొనుక్కొని రాము కదా, 2-3 చీరలు అయితే కొనుక్కొని షాపింగ్ అయితే చేసుకొని బయటికి అయితే వచ్చానమాట. టోటల్గా ఇదండి సౌత్ ఇండియాలో నేను చీరల షాపింగ్ మీకు కూడా చూద్దామని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇంకా బోనాల పండగ కోసమని ఇంత బాగా డెకరేషన్ అయితే షాప్ది చేశారనమాట. రెగ్యులర్గా డెకరేషన్ ఫుల్గా అదిరిపోతుంది. నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది సౌత్ ఇండియాది అయితే. ఇంకా నేను డే టైంలో కాబట్టి ఇంక ఈ మాత్రం ఉందనమాట. ఇంకా దాని తర్వాత తెల్లారి ఇదిగోండి బోనాల పండగ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ వంట అయ్యే వరకు అయితే నార్మల్ శారీ కట్టుకుందాం అనేసి రెడీ అయిపోయి నార్మల్ శారీ కట్టుకొని ఇదిగోండి ఆకుకూర అయితే ఎత్తున్నాను. బోనాల పండుగకి మేమైతే అందరం ఇలాగా కొయ్యగూర వండుతామండి కంపల్సరీగా అమ్మవారికి. పచ్చగూర, పచ్చన్నం అమ్మవారికి నైవేద్యం అన్నమాట. కంపల్సరీగా ఇదిగోండి పక్కకి పచ్చన్నం కూడా రెడీ అయిపోతుంది. అమ్మవారి మట్టుకే వండుతాను అనమాట. ఇంక ఇక్కడైతే పచ్చగూర ఇదిగోండి
ఆషాఢం బోనాలు అంటే పచ్చగూర పచ్చన్నము. కాకపోతే మేము బోనాలు చేయం కానీ అమ్మవారికి నైవేద్యము పచ్చటాకుల్లో తీసుకొని వెళ్తామన్నమాట. ఇంకా ఫటాఫట్ పొద్దున్నే అన్ని పనులన్నీ ఫటాఫట్ అవుతూ ఉన్నాయన్నమాట. పచ్చగూర పచ్చన్నం అయిపోయింది. ఇదేమో పోషమ్మ పచ్చడ అనేసి పోబెట్టమన్నమాట. పచ్చి పులుసే కానీ పోబెట్టకుండా ఇలాగ జీలకర్ర ఎండుమిర్చి కొంచెం వేడి చేసి స్టవ్కి మంటకి వేడి చేసి ఇట్లాగ వేసి, అలాగే జీలకర్ర ఎండుమిర్చి అల్లము సాల్ట్ బెల్లము అన్నీ వేసి ఇట్లాగా దంచి, ఇదిగోండి బెల్లం అల్లం బెల్లం వేస్తామన్నమాట పోషమ్మ పచ్చడిలో. ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఆ దంచిన పేస్ట్ని అనేది ఇందులో వేసి కలిపేయడమే అనమాట. అమ్మవారికి పోపు పెట్టామన్నమాట. పచ్చి పులుసును ఇట్లాగా అల్లం బెల్లం జీలకర్ర ఎండుమిర్చి సాల్ట్ వేసి ఇలా కలిపేస్తే పోషమ్మ పచ్చడి రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇదిగోండి బెల్లం అప్పాలు, అదే అండి నూనె పోలేలు. మేమైతే నూనె పోలేలు అంటాము. ఇంకా ఇవైతే ఇదిగోండి రీసెంట్గానే ఇవి ఎలా చేయాలి అనేది వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడండి, ఎందుకంటే చూసి పండగ రోజు చేసుకుంటారని ముందే ఆ వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఇంక ఇప్పుడైతే రెసిపీ ఏం చూపించట్లేదు అనమాట. ఇంకా బెల్లం అప్పాలు కూడా చేసేస్తున్నాను. అమ్మవారికి నైవేద్యం పచ్చటాకులో పచ్చన్నం పచ్చకూర అట్లాగే బెల్లం అప్పాలు అలాగే పోషమ్మ పచ్చడి పెరుగు అనమాట. ఇవి అమ్మవారికి మనం తీసుకెళ్లే నైవేద్యము. బోనాలు చేసేవాళ్ళు కుండలో పెట్టుకొని తీసుకెళ్తారు. మేమైతే మామూలుగా మాకు బోనాలు లేవు కాబట్టి అదే నైవేద్యాన్ని పచ్చటాకులో పెట్టి తీసుకెళ్తాం అన్నమాట. ఇంకా ఇదిగోండి నూనె పొలేలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఫటాఫట్ పనులు ఒకటాని వెనకాల ఒకటి అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదిగోండి నూనె పుల్లలు రెడీ అయిపోయాయి. ఇంకా అమ్మవారికి నైవేద్యం రెడీ చేసేదానికి ముందు ఒకసారి ఏమేమి వండానో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి ఇక్కడైతే పోషమ్మ పచ్చడ, తర్వాత పచ్చన్నం, తర్వాత ఇదిగోండి నూనె పుల్లలు, ఇదిగోండి ఆకుకూర కొయ్యగూర వండుతాం అన్నమాట అమ్మవారికి, ఇంకా పెరుగు గడ్డ పెరుగు. ఇక మిగిలిన వీడియో అంతా కూడా మీరు రేపటి వీడియోలో చూసేయండి. ఓకేనా? బాయ్ మరి, మీ లావణ్య సాంబార్.